దేశంలో పరీక్ష పేపర్ లీక్లను అరికట్టేందుకు కేంద్రం కొత్త చట్టాలు తీసుకొస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఇప్పటికే నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఎన్డీఏలో పనిచేస్తున్న కొందరు అధికారులను బదిలీ చేసిందన్నారు. తప్పు చేసిన వారికి కఠిన శిక్షలు వేసేలా కేంద్ర ప్రభుత్వం 2024 చట్టాన్ని సవరణ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ అంశంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేసినట్లు రామచంద్రరావు స్పష్టం చేశారు. ఆ అధికారుల ఒక నిర్లక్ష్యం వలన ఇంకేదో కారణం వలన అయితే దాదాపు 47 మంది అధికారులని ఎన్టీఏ నుంచి బదిలీ కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 24 చట్టం ఏదుందో 2024 చట్టం ఏదుందో దీన్ని ఇప్పుడు సవరణ చేయబోతా ఉన్నారు పార్లమెంట్లో. ఈ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి ఏ ఒక ఎగ్జామ్స్ అయినా సరే లీక్ అయితే దాని చట్టం ప్రకారము వాళ్లకు 10 సంవత్సరాల శిక్ష తప్పదు. అదేవిధంగా 15 కోట్ల దాకా ఫైన్. ఇంతకుముందు ఓన్లీ 1 crore ఫైన్ ఉండే, ఇప్పుడు 15 కోట్ల దాకా ఫైన్ అవుతా ఉంది. ఈ పెద్ద నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నందుకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫు నుంచి నేను నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారికి వారికి ధన్యవాదాలు చెప్తున్నాను.